హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్బిజి వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. సరికొత్త వ్లాగ్తో మీ ముందుగా అయితే వచ్చేసాం. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే డైలాగ్ మర్చిపోయినరా చెప్పండి. వ్లాగ్ ఏంటంటే మహా అవతార్ నరసింహ మూవీకి అయితే వచ్చాం. ఈరోజు మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. ఆ మూవీ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ చాలా రివ్యూలు చూసే వచ్చాం. ఇప్పుడు ఆ రివ్యూ కాకుండా కొంచెం కొత్తగా అయితే ఇస్తాం. ఎవడి టిఫ్టీ గడు ఎంత ఇచ్చావు? అదేనా కానీ మన దగ్గరలో థియేటర్లో ఆడుతుంది, కానీ అక్కడైతే వెళ్ళడానికి అయితే మనమే చెడగొట్టాం. ఆ చెడగొట్టిన మహానుభావుడు ఈడే. ఓకే, నెక్స్ట్ అయితే మూవీకి అయితే వెళ్దాం. టైం అవుతుంది 2:30 షో. 2 అయితే ఆల్రెడీ వెళ్దాం. 2:30 షో 2:07 అయింది ఇప్పుడు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు అయితే భీమవరంలో మల్టీప్లెక్స్ లో మన మహా అవతార్ నరసింహ మూవీకి అయితే వెళ్తున్నాం. మూవీ రివ్యూ అయితే ఇవ్వలేదు, చూద్దాం అలాగిస్తాం ఏంటంటే. ఓకే, నేను ఆల్రెడీ ఇచ్చేసాను డాకు మహారాజ్కి. సరే అయితే మన సుబ్బు అయితే ఇస్తాడు రివ్యూ అనేది. వెనకే అయితే ఏం పట్టినట్టు వెళ్ళిపోతున్నాడు పట్టించుకోవాలంటే. ఈ తర్వాత వీడియో క్లిప్స్ కూడా యాడ్ అవుతాయి. మన వ్లాగ్ అయితే మనం అక్కడ స్టార్టింగ్ నుంచి అయితే వచ్చిన మొత్తం ప్రతి వ్లాగ్ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఇంక పోదాం మూవీకి. ఎందుకన్నా అంటే అవుతుంది సరిపోదు, నా ఇష్టం రా. అప్పుడు కూడా మారిపోద్ది. 4 లెమన్ సోడాలు ఇవ్వండి, గోలీ సోడాలు కొట్టద్దు, నార్మల్గా ఇవ్వండి. ఇట్రండి అరే, ఇట్రండి ఇట్రండి. గోలీ సోడా గ్యాంగ్. బాబు బానా గోలీ చూడ ఎంత దరిద్రం అంటే కనపరం లేదనుకుని సినిమా కెమెరా అది తేడా చూస్తే కనపడలేదు. అది మన సంస్కారం. ప్రతి నమస్కారం. కొట్టద్దు, గోలీ సోడాలు కొట్టద్దు. తీసుకోరా లైన్గా అందరూ కొట్టద్దు. అప్పుడు మీరు పట్టుకురా. ఆగు, ఒకటి తర్వాత ముగ్గురు ఒకేసారి కొడతారు. అటు నుంచి ఉండరా. వెనక అటు నుంచి అటువైపు నుంచి ఇటువైపు నా వైపు చూపించండి. కొట్టండి రా. అవ్వట్లేదు, రావట్లేదా? వచ్చిందా? నీదే రాలేదా? నేను ఇంకా కొట్టలేదురా. రావట్లేదురా నిజంగానే. ఒప్పుకుందా? సాల్టా? ఏమండి మీరు ఇచ్చింది సాల్టా? సాల్ట్ ఇచ్చారా? స్వీట్ అండి అన్నది. 3 కొట్టేసానులేండి. ఇది ఇదివ్వండి స్వీట్. అది నేను ఎస్కేప్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నేను ఎస్కేప్. బాగున్నారా? స్వీట్ తాగకూడదా, అంత గురించి మీకు చెప్పలేదు. పర్లేదు. ఎవడైనా ఇలా తిప్పుతారా? ఇది మానవుడు ఎలాగెడతాడు, కోహ్లీ ముందుకు వచ్చేద్దరా. అవును, అందుకే నేను కూడా ఒక క్లిక్ తో కొట్టేసా. పగిలిపోతు లేనిపోతుందిరా. మనకి బిల్లు అలు తీసింది తాగిన చేస్తారు మీరు. సరే డబ్బులు కట్టి ఫోన్ పెట్టాను, కొడతాను మన వాళ్ళకి. మన వాళ్ళకి కొడతాను ఫోన్ పెట్టి. వద్దు, ఫోన్ తో పగిలిపోతుంది. కాదురా, మన వాళ్ళకి ఏమవరా? నేనే ఇప్పుడు 100 రూపాయలు అడిగాను. ఎవరిని? వేరే వాడిని. గోలీ సోడా కార్యక్రమం అయితే ఎంతతో సమాప్తం. నెక్స్ట్ ఎక్కడ థియేటర్లో డ్రైవింగ్ లో మళ్ళీ డ్రైవింగ్ లో కలుసుకుందాం. నువ్వు తోలుతావా? నీకు మీ బండి ఉందా? మనం ఏ సినిమాకి వెళ్తున్నారా? నరసింహస్వామిది ఏదో ఉంది మూవీ. అయితే ఏదో ఉంది మూవీ, ఇంకా చూడలేదురా. బాహుబలికి కాదు, కన్నప్ప సినిమాకి.
ఇప్పుడు నువ్వేమన్నా? కన్నప్ప సినిమాకి. వదిలేరా, ఆడు మనకంటే బాగా యాక్ట్ చేస్తాడు. తోలప్ప, అందుకే నువ్వు తోలుతా ఉన్నా హైట్ కదా. సరే ఆడ తోలుతారులేరా, ఆడ హైట్ కదా, కాళ్ళంతా చేసుకుంటాడు. బండి ఎదిగాడంట. సరే పోదరా సుబ్బు. ఇప్పుడు వెనకేగాడు, ఇందాక నుంచి ఓ వాగేసాడు, ఇప్పుడు వాగుతాడు మొత్తం అంతా. రే ఇదిగో చండాలమైన రికార్డింగ్ మొత్తం తీసి పెడతాను మాట్లాడపోతే. వెనకేగాడు బండి తోలినప్పుడు అలా ఉంటాడు, బ్యాక్ నుంచి ఇలా ఉంటాడు. ఫ్రంట్కి వెళ్ళరా కొంచెం, నిన్ను వెళ్ళమలేదురా ఫ్రంట్కి, ఇంకా కొంచెం ఫ్రంట్గా నువ్వు వెళ్ళరా. సైడ్ నుంచి ఇలా ఉంటాడు, స్పీడ్కి వెళ్తే అలా ఉంటాడు. వద్దులే ఆగిపోయి స్లోకెళ్ళు. అది ఫ్రంట్ నుంచి ఇలా ఉంటాడు. అయినా కూడా వదలలేదు నాకు. ఎగిరిపోతాయి ఎందుకు, 100 రూపాయలు బొక్క మళ్ళీ నాకు. అస్సలు బాగలేదు. ఇప్పుడు బాగుందని చెప్తే నువ్వు ఉంచేసుకుంటావు కదా, అందుకే అసలు బాగా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఎవడైనా సినిమా చూసి రివ్యూ ఇస్తాడు, మన రివ్యూ చూసి సినిమాకి వెళ్తాం. అది మన సంస్కారం. అది నా సంస్కారం. ఈ రోజుల్లో ఉండరు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అంతా బానే ఉంది కానీ మన వాయిస్లు క్లారిటీగా వస్తున్నాయంటావా? ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? బండితో వెళ్తున్నాడు, టైర్లు చక్రాలు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయి? అందగాడు ప్రభాగాడికి పోటీ వచ్చేస్తారా నువ్వు? అసలైన ఫస్ట్ నెంబర్ 1 అందగాడు అంటే ఆడు, నెంబర్ 2 ప్లేస్కి నువ్వు వస్తావు. ఆ డాన్ బాయ్ అయితే ఇన్ఫినిటీ. వేసేయడానికా? మూడోది వచ్చిందిరా, నాకెందుకురా? మేము ఫస్ట్ లారీకి అయిపోతాం, జర్నీ సినిమాలో అవి కాదురా, 2 బస్సులు గుర్తుకుంటే మధ్యలో ఒకటి అడిపోతాడు చూడు, అలా అడుగుతాలే. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కొట్టారా ఇవుడురా నువ్వు. రే అక్కడ సినిమా లేదేంటి, వేరే సినిమా? ఎర్లకే ఇక్కడ నార్మల్ వేసి అన్న అయ్యాయి డబ్బులు ఇచ్చే వాళ్ళకి చేసే పోయి. ఇలా వెళ్తున్నాం అనుకోరా. ఏది
వెళ్ళి ఎస్కలేటర్ మీద కాల్ అయ్యండి ఎవడన్నా. ఏ కాల్ ఎత్తే వస్తుంది. చెప్తున్నాను కదరా ఎక్కడ వచ్చానికి. కంటిన్యూగా తీస్తున్నాను రా. ऊपर से जा सकते. ఏ పోలీసు చెప్పాడు సినిమా టికెట్లు అయితే బుక్ చేసాం ఫ్రెండ్స్. ఫోటో తీసి ఏదో ఏమంటారు దీన్ని, ఏదో కోపం వచ్చిందని ఆన్లైన్లో బుక్ చేసాం ఫ్రెండ్స్. 170 అయితే 150గా పడింది ఫ్రెండ్స్. 80 రూపీస్ పెట్రోల్కి నేను దెబ్బ ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్ మూవీకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో వద్దు ఫ్రెండ్స్. ఇక్కడ డబ్బులు దోలు తీరిపోతాయి ఫ్రెండ్స్. బయట డ్రింక్ అయితే 20 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడైతే 40 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఫోన్ రికార్డింగ్ చేయొద్దంటారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి రికార్డ్ చేసేద్దాం ఫ్రెండ్స్. అలా అడిగినప్పుడు చూపించు, అడగకపోతే వెళ్ళిపోతాం బాబా. చూపించి ఏం చేస్తున్నారు నడకుండా. ఒక్క నిమిషం. సినిమా టికెట్ ఎంతరా? 150. అక్కడికి వెళ్ళి పాప్కార్న్ రేట్ ఎంత కనుక్కోండిరా. వెళ్ళు గమ్మున వెళ్ళి పాప్కార్న్ రేట్ ఎంత వెళ్ళి కనుక్కోండిరా గమ్ముని. ఇదే వద్దు అలా అలా ఆకూడదు. వెళ్ళి పాప్కార్న్ రేట్ ఎంత కనుక్కొని వచ్చి. ఇదిగో సినిమా టికెట్ ఎంత అన్నాడు? 151. ఆడు 150 అన్నాడు. ఆడు పాప్కార్న్ రేట్ ఎంత కనుక్కొని వస్తాడు? 60 రూపీస్ మ్యాక్సిమం. ఇంగ్లీష్ అన్న 80 రూపాయలు అండి ఫ్రెండ్స్. మనం సేవ్ చేసిన డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎంత? 80. 20 రూపాయల టికెట్ 20 రూపాయలు సేవ్ చేద్దామని మనం 4 టికెట్లు 80 రూపాయలు సేవ్ చేస్తే 80 రూపాయలు వెళ్ళి అడుగుతున్నారు ఫ్రెండ్స్. మలయాళంలో మాట్లాడాడు ఫ్రెండ్స్, మీకు అర్థం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే మనకి దరిద్రం ఏంటంటే స్క్రీన్ మీద మారిపోయిందంటే మనం కనుక మన కూడా స్క్రీన్కి వెళ్ళి ఉంటే కనుక తగ్గిపోతుంది. మాట్లాడుతున్నారు వీళ్ళు. ఐస్ క్రీమ్ 150. సరే పద అన్నా. అయ్యి మీ ఓడి సినిమా ఎదురా ఇక్కడ ఆడుతుంది ఏమో ఇక్కడ కానీ ఇక్కడ రా. సుబ్బు సార్ సినిమా ఎలా ఉంది సార్? చూడలేదు సార్. చాలా బాధ వేసింది సార్. మీకు ప్రైజెస్ లిస్ట్ కావాలనుకుంటే అది అట్లా ఉంటుంది. మన క్లాసులు అడుగుతారు వాళ్ళు, మనం ఇవ్వద్దు. కళ్ళు మంచిగా ఉన్నాయి. లేకపోతే సినిమా చూడలేదు ఫ్రెండ్స్. సినిమా మొత్తం బ్లర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కలజోడి ముందే పెట్టుకున్నాడు మరి. తీయండి ఫ్రెండ్స్, స్క్రీన్ తీయండి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్. రే లోపల ఏసీ అడ్రస్ చల్లగా ఉంది. థియేటర్స్ చూడండి ఫ్రెండ్స్. ఐమాక్స్ ఫ్రెండ్స్. స్క్రీన్ పైనుంచి చూపిద్దాం. రే కలర్ పెట్టుకొని నడుస్తుంటే ఎలా ఉందంటే కలర్ లాగే ఉంది. మన పైన నెంబర్ చూసావా ఎక్కడ? షార్ట్ వేసుకుంటే బాగుంటుంది. రే రోస్ట్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఎందుకు రా? రే అటు కాదురా మనం. ఎక్కడ ఉంది చూడు. స్క్రీన్ అయితే అలా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మా రే కాదురా, భీమవరం మల్టీప్లెక్స్ చూడలేని వాళ్ళు చూసుకోండి. సినిమా మాత్రం చూపించాను. మనం ఫ్లాష్ చేద్దాం. వద్దు మరీ బ్రైడ్ చెప్తాను. తెల్లగా వచ్చేస్తావా? 5 సుబ్బుగా నీటి పంపాడు డైలాగ్ ఎత్తాడు. సుబ్బుగడ మెయిన్.
కల్లెడు ఇప్పుడు దెబ్బేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అడిగించుకెళ్ళిపోతుంది చెప్పి కల్లెడు బాగుంది పదండ్రా షిఫ్ట్ అవ్వండి. సుబ్బన్న ఇటు చూడరా, కలరెట్టుకో, కలరెట్టుకుని చూడు. నిజంగా సైడ్ రాదు కదా. రే మీరు కూడా కలజలు పెట్టుకుని చూడండి రా, మొత్తం కలజలు పెట్టుకోండి. తమ్ముడితో కలజలు పెట్టుకో. నీ అవ్వ కలజలు పెట్టుకుని చూడు. సైలెంట్ ప్లీజ్, సెల్ఫీ ప్లీజ్ అన్నాడు. సైడ్ ప్లీజ్. ఓకే, అప్పుడప్పుడు మనం కూడా తటపడతాం. సరే వెనకే కామెడీ సినిమా అయితే డైలాగ్ ఎత్తాను, కామెడీ సినిమా కాదు ఇది. కలజలు పెట్టుకొని చూడరా. ఇటు చూడు, ఇటు చూడు బాబు, డబ్బులు లేవు. నీవు నాతో మాట్లాడవా? అన్నా ఇక్కడే రివ్యూ చేత బయటికి వెళ్ళకిస్తావా? నీ ఫేస్ ఎలా కనబడుతుంది తెలుసా? అసలు కనబడట్లేదు, ఇప్పుడు కనబడుతుంది. కాదు, థియేటర్లోనే రివ్యూ చెప్పురా. సినిమా ఎలా ఉంది సార్? గట్టిగా మాట్లాడరా, ఏదో పెద్ద అరిచేసిన లాగా. అన్నా ఏంటన్నా 3D గ్లాస్ పెట్టుకుని ఏం చేస్తున్నావు? లైట్ అయితే వెళ్తురు కొట్టక ఇంకేం కొడుతుందిరా. వెళ్తాము. నీకెలా అనిపించింది రా సినిమా? వన్ టైం వాచ్ కాదు, ప్రతి దాంట్లో చూడొచ్చు. ఇంకోసారైనా చూడొచ్చు సినిమా మట్టి. చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి డార్లింగ్స్. చూడలేని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇలా ముగ్గురు మీద ఒట్టు చాలా బాధ వేసింది. ఇంకా నా ఒపీనియన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఓటీటీలో అయితే చూసుకోవచ్చు. ఇంక ప్రజెంట్ థియేటర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి. నెట్ఫ్లిక్స్ హంగామా. ఓకే గాయ్స్, ఇప్పుడు చూడు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి రా. ఛానల్ పేరేంటి? చాలా బాధ వేసిందిరా. అసలు ఛానల్ పేరు కూడా తెలుస్తలేదురా మీకు. అంటే అంత స్లోగా చెప్తుంది ఎందుకు? థియేటర్ స్క్రీనింగ్, కొంతమంది థియేటర్కి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. ఓకే, టాటా, సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్. iPad.